రోజు వస్తున్నా మేడం, నెల 8 నెలల కార్డు ఇచ్చి పింఛన్ పడతలే. ఓకే, బాగుంటుంది. ఆయన గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. మాకు అన్ని విధాలా మంచిగా చేస్తున్నాం. ఉన్నది 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 నీళ్ళు ఉన్నది, రోడ్డు ఉన్నది. ఇంక పింఛన్ ఒకటి చేస్తే ఏదో కొడుకులు ఎలగొట్టిన దానికి మాకు కూడా ఇంత ఇది సంతోషం. 200 పింఛన్ది 2000 చేసిర్రు. బాగున్నాయి, చాలా మంచిగా ఉంటుంది. పెన్షన్ వస్తుంది నాకు, రోడ్డు ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు. కేసీఆర్ వచ్చిన కానీ కరెంట్ ప్రాబ్లం లేదు. ఈ 8 ఏళ్ళ సంది కరెంట్ ప్రాబ్లం లేదు. ఈ ఏంటంటే పడక ఈ బండి సంజయ్ ఒక ఆయన, రేవంత్ రెడ్డి ఒక ఆయన, వాళ్ళ కుటుంబం మీద పడి ఏడవడం తప్ప వేరే పరిస్థితి లేదా విన్నారా? అది ఈ మళ్ళీ కేసీఆర్ గ్యారెంటీకి వస్తాడు, కంపల్సరీకి వస్తాడు. అది కన్ఫామ్ అనమాట. మంచిగానే ఉంది. రోడ్లు వచ్చినాయి, మంచిగానే వచ్చినాయి. కరెంట్ వచ్చినాయి, వచ్చినాయి. పెన్షన్లు మాకైతే ఏం అందుతలేదు. రైతు బంధువులు ఉన్నోళ్ళకి వస్తున్నాయి, ఇల్లు అయితే అస్సలే ఇస్తలేడు. ఎట్లా చెప్పాలి మేడం మేము? మా ఉద్దేశం అయితే లేని వాళ్ళకైతే ఏం చేస్తలేడు, ఉన్నోళ్ళకే చేస్తుండు. अच्छा है, सही है. हाँ सही है, वो सब केसीआर का सही है. अच्छा रहता गवर्नमेंट केसीआर का. हाँ वो डाल सकते केसीआर को. हाँ करते, अच्छा काम करते. ओके थैंक यू. అయితే మనకి కేసీఆర్ గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు బాగానే ఉందండి. పథకాలు కూడా పర్వాలేదు. ఇక్కడ మాకు తెలిసినంత వరకు అందరికీ అందుతున్నాయి. మళ్ళీ మేము కేసీఆర్ గారే రావాలని చెప్పి కోరుకుంటున్నామండి. ఏమండి మాకైతే అందుతున్నాయండి. మాకు అదే రేషన్ కార్డు ఒకటి ఉంది, అది అంతే. నేను చెప్పేటట్లేదు కథ. పథకాలు అట్లా పోనీ కానీ పెట్టేది పావులు అయితే తినేది ఆట. నేను రైతులకైతే అన్యాయం మొత్తం. వాటర్ అంటే వస్తానే కానీ కరెంటు వాటర్ 2 వస్తాయి కానీ ఇక వేరే పింఛన్ లాంటి అరువులాంటి రోజులు కొంతమందికి వస్తానే, కొంతమందికి ఇంకా వస్తానే లేవు. చాలా ఇబ్బందులే, వద్దనే చాలా ఇబ్బందులే. బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ యొక్క పనులు కానీ ఏ విధంగా ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ఒకటే ఉంటే కూడా బాగుండదు, ప్రభుత్వం మారుతూ ఉండాలి. 10 సంవత్సరాలు ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం కాకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా ఓకే. సో ఎందుకు మారాలనుకుంటున్నారు? ఒకవేళ మారితే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చేసిన పథకాలు కానీ వాళ్ళ అన్నీ మళ్ళీ అలా ఆగిపోతాయి కదా, మళ్ళీ కొత్త వాళ్ళు దాన్ని పనిచేయాలి. సామాన్య ప్రజలకు ఆ పథకాలు అందుతలేవు, ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకు, పార్టీ మెంబర్లకు, పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే వస్తున్నాయి. దళిత బంధు కానీ, కళ్యాణ లక్ష్మి అని కానీ, ఇప్పుడు అంటే షాదీ ముబారక్ కానీ, ఇవేంటి అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే తొందరగా వస్తున్నాయి. గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తున్నాయి అంటున్నారు, మరి మీరు ఇలా వస్తున్నాయి. 99%, 80% వస్తున్నాయి, కానీ 20% అయితే వస్తలేవు. కరెంటు నీళ్ళు అయితే వస్తున్నాయి, దాంట్లో ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటిదంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దళిత బంధు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇవి అందరికీ 100% అందతలేవు, ఒక 50% వరకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే గవర్నమెంట్ ఎప్పుడు ఒకటే గవర్నమెంట్ ఉన్నా కూడా ఇష్టం ఉన్నట్లు పరిపాలిస్తుంది కాబట్టి ప్రభుత్వం మారాలి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏంటిదంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు వాళ్ళ ఉన్న ధర, ఇప్పుడు ధరని అని చెప్పేసి అదని చెప్పేసి ఇదని చెప్పి
ల్యాండ్లో అది ఉంది కదా, ఏదైతే ఉందో పట్ట, అది చాలా రిస్క్తో కూడుకొని ఉన్నది. ఓకే, మరి ఇప్పుడు మన కేటీఆర్ గారు ఐటీని స్థాపించి మరి యువతకు ఉద్యోగాలు ఇద్దామనుకుంటున్నారు. ఒకవేళ ఆయన రాకుండా ఉద్యోగాలు ఇవ్వరు కదా, మరి దానిపైన తెలియబడ్డారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడం మంచి పనే, కాదంటలేము. కాకపోతే ఏంటంటే కొత్త ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా కొన్ని వాళ్ళు కూడా చేస్తారు కదా, వచ్చిన వాళ్ళు కూడా. కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన ఎలా ఉందో తెలియదు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, బాగానే పనిచేస్తుంది. అందుతున్నాయి, పెన్షన్లు అందుతుంది. బాగానే ఇట్లాగే ఉంటుంది, ఇట్లాగే ఉంటుంది. మరి తీసుకునే వాళ్ళు పొందుతున్నారుగా, అవకాశం ఉండే వాళ్ళు అందరూ పొందుతున్నారు కదా అవకాశాలు. మేమా అక్కడ నిలబెట్టే వ్యక్తిని బట్టి ఉంటుంది, అది అభ్యర్థిని బట్టి ఉంటుంది, అభ్యర్థి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అది ఓకే, మంచి మనిషి అయినా తప్పులేదు మనిషి, తప్పకుండా బాగానే ఉంటాడు. అందరికీ చక్కగా సోషల్గా ఉంటాడు ఆయన, అందరికీ కామన్ పీపుల్ కూడా అందుబాటులో ఉంటాడు, తప్పులేదు. మాకేమీ లేదు, అన్నీ బాగున్నాయి మాకు. థ్యాంక్ యూ. పొజిషన్ వీళ్ళకి ఓకే, బాగానే చేస్తున్నారండి, ప్రాబ్లం లేదు. బాగానే ఉందండి, నార్మల్గా మంచిగానే చేస్తున్నారు. కొన్ని ఇస్తున్నారు, కొన్ని యూస్ఫుల్ ఉన్నాయి, చాలామందికి యూస్ఫుల్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమంటే ఒక ఉద్యోగము ఇవి కొన్ని చూసుకోవాలి అంతే. మిగతా విషయంలో అయితే డెవలప్మెంట్ ఇవన్నీ చాలా బాగున్నాయండి. వస్తే బెస్ట్ అండి, ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారంటే మళ్ళీ ఇదైపోతూ ఉంటుంది. వీళ్ళనే ఉంటే ఏమన్నా మిగిలిపోయి ఉంటే మళ్ళీ బ్యాలెన్స్ వాళ్ళే చేస్తుంటారు. సో మళ్ళీ వీళ్ళు రావడమే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు రావాలన్నా కూడా దానికి తగ్గ కాంపిటీషన్ కూడా ఇప్పుడు లేదు వాళ్ళకి. సో బెటర్ కేసీఆర్ గారే వస్తే డెవలప్మెంట్ అనేది ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. యా దట్స్ ట్రూ. చాలా బాగానే చేస్తున్నాడు అండి, ఐటీకి చాలా డెవలప్ చేస్తున్నాడు. స్టార్టింగ్ తెలుగుదేశం వాళ్ళు చేశారు, చంద్రబాబు నాయుడు ఐటీకి బేసింగ్ ఆయననే బేస్. దాని తర్వాత కేటీఆర్ గారు ఇప్పుడు నెక్స్ట్ కవర్ మొత్తం ఆయననే చేశాడు. ఇంకా ఆయన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎవరు అనేది తెలియదు. సో నెక్స్ట్ టైం ఈజ్ బెటర్ దెన్ టీఆర్ఎస్ అయితే బెటర్ అనిపిస్తుంది అండి నాకు. థ్యాంక్ యూ అండి. టీఆర్ఎస్ కదా, సూపర్, ఫ్యాబులస్, ఎక్సలెంట్, మోర్ దెన్ హ్యాపీ మేము ఆయనతో వాళ్ళతో. ఇదే రావాలి పథకాలు అంటే వస్తున్నాయి మేడం అన్నీ. అవన్నీ మన దగ్గర రావు, ఎవరికి వెళ్ళాలి వాళ్ళకి వెళ్తున్నాయి అనుకుంటా. కానీ మాకు రిక్వైర్మెంట్ బట్టి అన్ని పనులు అయితే అవుతున్నాయి, మాకేం కంప్లైంట్స్ లేవు గవర్నమెంట్తో. కేటీఆర్ మన హీరో, సూపర్ హీరో ఆయన. అవన్నీ ఉన్నాయని మంచిగా నడుస్తుంది కదా మన హైదరాబాద్, చాలా పీస్ఫుల్ ఉంది, అందరికి పని లేకుండా ఎవరు లేరు. అందరు వస్తే ఇంకా మంచిగా అవుతుంది. మనం తొందరగా అమెరికా దగ్గర వస్తాం, దాన్ని కూడా ఓవర్టేక్ చేయొచ్చు. మీరు కూడా అంత హ్యాపీగా